విశాఖ నగరంలో భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించనున్నట్లు పోరాట కమిటీ నాయకుడు సిహెచ్ నరసింగరావు తెలిపారు. ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో మార్చి 3వ తేదీన స్టీల్ ప్లాంట్ పరిశ్రమ నుంచి గాంధీ విగ్రహం వరకు నిర్వహిస్తామన్నారు. ఇక విశాఖలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 సంవత్సరాల నుంచి పోరాటం వల్ల అమ్మలేకపోయారు. దేశంలో ఇతర స్టీల్ ప్లాంట్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బిలాయ్, బొకారో, దుర్గాపూర్, ఉర్కిల పరిశ్రమను 30% వాటాలు అమ్మినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1% కూడా అమ్మకుండా విశాఖ ఉక్కు పోరాట కమిటీ పోరాటం వల్ల ఆపగలిగాం. అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు అనేటువంటిది ఆగడం లేదు. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాలు అనేటువంటి కొనసాగిస్తుంది. నష్టాల్లోకి నెట్టి దీన్ని ఎలాగైనా తర్వాతైనా దీన్ని సిక్ చేయాలని, ఆ విధంగా ప్రైవేట్కి అప్పచెప్పాలనేటువంటి కుట్ర చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. అందుకే దీనికి వ్యతిరేకంగా మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకి విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కోర్మనపాలెం దగ్గర నుంచి అక్కడ జరుగుతున్న పోరాట శిబిరం నుంచి గాంధీ విగ్రహం సిటీ శిబిరం దాకా ఉదయం 6 గంటలకే బయలుదేరి పాదయాత్ర అనేటువంటి జరుగుతుంది. దీనికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రజల సంపూర్ణమైనటువంటి మద్దతుతోటే ఈ 3 సంవత్సరాలు కూడా ఈ నిరంతర పోరాటం అనేటువంటి సాగింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు ఏవొచ్చినా కూడా ఈ పోరాటం అనేటువంటిది కొనసాగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ 100% అమ్ముతామనే నోటిఫికేషన్ విరమించుకోవాలి. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ పోరాటాల కారణంగా కేంద్ర ప్రభుత్వం పరిశ్రమను అమ్మలేకపోయిందని, అయినప్పటికీ ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ఒక్క భారీ పరిశ్రమ కూడా రాలేదన్న నరసింగరావు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చి అబద్దాలు చెబుతున్నాయంటూ ఆరోపించారు.